అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. శనివారం రోజున శనీశ్వరుడు, హనుమంతుడు లేదా వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధించడం వల్ల శనిదోషాలు తగ్గి జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా శనివారం రోజున శని మూలమంత్రం ఓం శం శనేశ్చరాయ నమః అని జపించడం, హనుమాన్ చాలీసా చదవడం, అలాగే వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం చాలా శ్రేష్టంగా భావిస్తారు. ఈ మంత్రాలను సాయంత్రం సమయంలో భక్తి శ్రద్ధలతో పఠిస్తే శని ప్రభావం తగ్గి మన జీవితంలో శాంతి, ఐశ్వర్యం, విజయాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కన్యారాశివారికి 2026 ఫిబ్రవరి 28 శనివారం, మార్చి 1 ఆదివారం, మార్చి 2 సోమవారం వరకు ఉండే రాశి ఫలాలు. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పబోతున్నాము. మీరు మా వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యలేదు. మీకో చిన్న అభ్యర్థన, ఈ ఛానల్ మీకోసమే. జ్యోతిష్య సమాచారం, దేవతల ఆశీర్వాదాలు మీకు అందించడమే మా లక్ష్యం. కాబట్టి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, వీడియోకు లైక్ చేసి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు భక్తితో కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మీ అందరికీ పరమేశ్వరుని కృప, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం కన్యారాశి వారికి వచ్చే 4 రోజుల రాశిఫలాలు తెలుసుకుందాం. కన్యారాశివారికి ఈ 4 రోజులు జీవితాన్ని లోతుగా ఆలోచించే సమయం. కొన్ని పరిస్థితులు మీరు ఊహించని విధంగా మారవచ్చు. మీరు ఎంతో కష్టపడి చేసిన పనులకు వెంటనే ఫలితం రాకపోవచ్చు. కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు, నేను ఎంత కష్టపడినా ఎందుకు ఫలితం రావడం లేదు అని. ఇది నిజానికి మీ జీవితంలో ఒక పరీక్షల కాలం. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే ఆటుపోట్లు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఒక పని కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నించి ఉండవచ్చు, కానీ ఆ పని చివరి దశలో ఆగిపోయే అవకాశముంటుంది. ఇలాంటి సమయంలో చాలామంది నిరాశకు లోనవుతారు. కానీ కన్యారాశివారికి ఒక ప్రత్యేక లక్షణముంటుంది. మీరు ఎంత కష్టాలు వచ్చినా చివరకు నిలబడే శక్తి కలిగినవారు. ఈ 4 రోజుల్లో మీ మనసు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు. మీ చుట్టూ ఉన్న వారిలో కొందరు మీపై విశ్వాసం చూపకపోవచ్చు. మీ ఆలోచనలు వారికి అర్థం కాకపోవచ్చు. కానీ మీరు చేసే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకున్నదే. ఇది ఒక విషయం గుర్తుంచుకోండి, జీవితంలో వచ్చిన ప్రతి ఆటుపోటు మనకొక పాఠం నేర్పుతుంది. ఈ కాలంలో మీరు సహనం కోల్పోకుండా ముందుకు సాగితే భవిష్యత్తులో ఈ కష్టాలు మీకు పెద్ద విజయాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు, ఇప్పటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అని. కానీ ఈ కాలం ఎక్కువ రోజులు ఉండదు. ఈ 4 రోజులు కొంచెం సహనం పాటిస్తే తర్వాతి రోజుల్లో పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ మీకు గుర్తుకురావచ్చు. పాత జ్ఞాపకాలు మీ మనసును బాధపెట్టవచ్చు. కానీ అదే సమయంలో అవే జ్ఞాపకాలు మీకు బలాన్ని కూడా ఇస్తాయి. కన్యారాశివారు ఈ సమయంలో చేయాల్సింది ఒకటే, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయం గురించి ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ మనసును స్థిరంగా ఉంచితే ఈ ఆటుపోట్లు త్వరలోనే ముగుస్తాయి. ఈ కాలం మీకు ఒక విషయాన్ని నేర్పుతుంది. నిజమైన బలమనేది సమస్యలు లేని జీవితంలో కాదు, సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగడంలో ఉంటుంది. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి కొంతమంది మాటల వల్ల మనసుకు నొప్పి కలిగే పరిస్థితులు రావచ్చు. మీరు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు, ఎవరికీ చెడు చెయ్యాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు మంచి మనసున్నవారికే ఎక్కువ పరీక్షలు వస్తాయి. మీరు నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా మీ గురించి తప్పుగా మాట్లాడితే అది చాలా బాధ కలిగిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా దగ్గర స్నేహితులు మీని అర్థం చేసుకోకపోతే ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసిన పనిని కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. మీరు చేసిన మంచి పనికి విమర్శలు రావచ్చు. మీ ప్రయత్నాన్ని గుర్తించకుండా కొందరు మాటలు చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో కోపంతో స్పందించడం మంచిది కాదు, ఎందుకంటే కోపంలో చెప్పిన మాటలు తరువాత పెద్ద సమస్యలకు దారితీస్తాయి. కన్యారాశివారికి ఒక మంచి లక్షణం ఉంటుంది. మీరు సహనంతో ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. అదే లక్షణం ఇప్పుడు మీకు సహాయం చేస్తుంది. మీపై ఎవరు ఏం మాట్లాడినా
వెంటనే స్పందించకుండా ఉండటం మంచిది. కొన్నిసార్లు నిశ్శబ్దమే గొప్ప సమాధానమవుతుంది. జీవితంలో అవమానాలు వచ్చినప్పుడు చాలామంది తక్కువగా భావిస్తారు, కానీ నిజానికి అవే మనలో ఉన్న బలాన్ని బయటకు తీస్తాయి. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే కొన్ని సంఘటనలు మీ మనసును కదిలించవచ్చు, కానీ అదే సమయంలో అవే సంఘటనలు మీలో ఒక కొత్త ఆలోచనను కలిగిస్తాయి. మీరు ఇప్పటివరకు ఇతరుల కోసం చాలా చేశారు, కానీ కొన్నిసార్లు మీ గురించి కూడా ఆలోచించడం అవసరం. ఈ కాలంలో మీరు ఒక విషయం తెలుసుకుంటారు: ప్రతి ఒక్కరినీ నమ్మడం అవసరం లేదు. మనసుకు దగ్గరగా ఉన్న కొద్దిమంది ఉంటే చాలు. ఈ అనుభవాలు మీను బలమైన వ్యక్తిగా మారుస్తాయి. కొన్ని రోజులు బాధ కలిగించినా భవిష్యత్తులో ఇవే అనుభవాలు మీకు జీవితంలో సరైన మార్గాన్ని చూపుతాయి. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి ముఖ్యంగా కనిపించే విషయం ఆర్థిక ఒత్తిడి. డబ్బు విషయాలు కొంత అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కొన్ని ఖర్చులు ఇప్పుడు మళ్లీ గుర్తుకు రావచ్చు. కొన్ని బిల్లులు లేదా అప్పులు ఒకేసారి రావడం వల్ల మీకు కొంత ఆందోళన కలగవచ్చు. కన్యారాశివారు సాధారణంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరం లేని ఖర్చులు చేయడానికి ఇష్టపడరు. అయినా కూడా ఈ సమయంలో కొన్ని అనివార్య ఖర్చులు రావచ్చు. ఇంటి అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు పెరగవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా చెయ్యాల్సిన పని డబ్బును సరిగ్గా ప్లాన్ చేయడం. మీ చేతిలో ఎంత డబ్బుంది, ఎక్కడ ఖర్చవుతోంది అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. చిన్న చిన్న ఖర్చులు కూడా కలిపి పెద్ద మొత్తంగా మారతాయి. అందుకే ఈ 4 రోజుల్లో అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీకు రావలసిన డబ్బు ఆలస్యంగా రావచ్చు. ఎవరో ఒకరు ఇవ్వాల్సిన డబ్బు ఇంకా ఇవ్వకపోవచ్చు. ఇది మీకు కొంత అసహనాన్ని కలిగించవచ్చు. కానీ ఈ సమయంలో కోపంగా మాట్లాడకుండా శాంతంగా ఉండటం మంచిది. ఒక మంచి విషయం ఏమిటంటే, ఈ కాలంలో మీకొక కొత్త ఆలోచన రావచ్చు. అదేమిటంటే, డబ్బును ఎలా పెంచుకోవాలి అనే విషయం. మీరొక చిన్న వ్యాపారం గురించి ఆలోచించవచ్చు, లేదా అదనంగా ఆదాయం వచ్చే మార్గాలను పరిశీలించవచ్చు. కొంతమందికి ఈ 4 రోజుల్లో పాత పెట్టుబడుల గురించి సమాచారం రావచ్చు. మీరు గతంలో పెట్టిన డబ్బు మళ్లీ లాభం ఇచ్చే అవకాశం ఉంది. అయితే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన సలహా ఏమిటంటే, ఎవరి మాట విని వెంటనే డబ్బు పెట్టకండి. పూర్తిగా తెలుసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలగవచ్చు. ఈ కాలంలో డబ్బు కొంత కష్టంగా అనిపించినా ఇది శాశ్వతం కాదు. కొన్ని రోజుల్లో పరిస్థితులు మారే అవకాశం ఉంది. మీరు క్రమంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగితే ఆర్థిక పరిస్థితి మళ్లీ స్థిరంగా మారుతుంది. ఇది మీకు ఒక మంచి పాఠం కూడా అవుతుంది. డబ్బు ఎలా సంపాదించాలి అన్నదే కాదు, ఎలా కాపాడుకోవాలి అన్నది కూడా అంతే ముఖ్యమని ఈ కాలం మీకు గుర్తుచేస్తుంది. ఉద్యోగంలో ఉన్న కన్యారాశివారికి ఈ 4 రోజులు కొంత ఒత్తిడిగా ఉండే అవకాశముంది. మీపై ఉన్న బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక పని పూర్తవ్వకముందే ఇంకో పని ఇవ్వబడే అవకాశముంది. మీరు చాలా శ్రమపడాల్సి రావచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన పనికి వెంటనే ప్రశంసలు రాకపోవచ్చు. ఇది మీకు కొంత నిరాశ కలిగించవచ్చు. కానీ మీ కృషిని ఉన్నతాధికారులు గమనించే అవకాశం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది మాటల విషయంలో. కార్యాలయంలో సహచరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడటం మంచిది. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కొంతమందికి ఈ కాలంలో ఒక పరీక్షలాంటి పరిస్థితి రావచ్చు. మీ పనితీరును పరిశీలించే అవకాశముంది. మీరు ఎంత బాధ్యతగా పనిచేస్తారో తెలుసుకోవడానికి ఉన్నతాధికారులు కొన్ని పనులను మీకు అప్పగించవచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి పనిని శ్రద్ధగా చెయ్యాలి. ఆలస్యం చేయకుండా సమయానికి పూర్తి చేయడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో కార్యాలయంలో రాజకీయాలు కూడా కనిపించవచ్చు. కొందరు మీ పనిని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీరు నిజాయితీగా పనిచేస్తే చివరికి నిజం బయటపడుతుంది. కన్యారాశివారికి ఈ సమయంలో ఒక మంచి అవకాశం కూడా రావచ్చు. ఒక కొత్త బాధ్యత లేదా ఒక చిన్న ప్రమోషన్ గురించి చర్చ జరగవచ్చు. ఇది వెంటనే జరగకపోయినా భవిష్యత్తులో జరిగే అవకాశముంది. మీరు మీ పనిపై దృష్టి పెట్టి ఇతరుల మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగితే ఈ కాలం మీ కెరీర్కు మంచి మలుపు తీసుకురాగలదు. వ్యాపారం చేసే కన్యారాశివారికి ఈ 4 రోజులు కొంత జాగ్రత్త అవసరం. కొన్ని వ్యాపార నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవాల్సి రావచ్చు. మీరు అనుకున్నట్టు పనులు వెంటనే జరక్కపోవచ్చు. కొన్ని డీల్స్ చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మాట కూడా వ్యాపార సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.
ఎవరైనా కొత్త వ్యక్తితో వ్యాపారం చెయ్యాలనుకుంటే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కొంతమందికి పాత కస్టమర్ల నుంచి మంచి సహాయం లభించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన మంచి సేవ ఇప్పుడు మీకు లాభంగా మారవచ్చు. వ్యాపారంలో ఉన్నవారు ఈ సమయంలో కొత్త ఆలోచనలు కూడా పొందవచ్చు. ఒక కొత్త విధానం లేదా ఒక కొత్త ఉత్పత్తి గురించి ఆలోచించవచ్చు. ఇది భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు కొంత నిరుత్సాహం కలగవచ్చు. ఎందుకంటే మీరు చేసిన ప్రయత్నానికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. వ్యాపారమంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు లాభం ఉంటుంది, కొన్నిసార్లు నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యమైన విషయమేమిటంటే మీరు స్థిరంగా ఉండటం. ఈ 4 రోజులు కొంత జాగ్రత్తగా వ్యాపారం నిర్వహిస్తే తర్వాత రోజుల్లో మంచి ఫలితాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మీ కస్టమర్లతో మంచి సంబంధం కొనసాగించడం చాలా ముఖ్యం. కన్యారాశి విద్యార్థులకు ఈ 4 రోజులు కొంచెం ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంది. చదువులో కాన్సంట్రేషన్ తగ్గినట్టు అనిపించవచ్చు. మీరు చదవాలని అనుకున్నా మనసు పూర్తిగా దృష్టి పెట్టకపోవచ్చు. ఇది సాధారణంగా వచ్చే ఒక దశ మాత్రమే. చాలామంది విద్యార్థులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ముఖ్యంగా పరీక్షలు దగ్గరపడినప్పుడు ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చెయ్యాల్సింది ఒకే పని. చదువును చిన్న చిన్న భాగాలుగా విభజించాలి. ఒకేసారి ఎక్కువగా చదవాలని ప్రయత్నిస్తే అలసట పెరుగుతుంది. కొంతమందికి ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరగవచ్చు. మీరు చదువుతో పాటు ఇతర విషయాలపై కూడా ఆసక్తి చూపవచ్చు. కన్యారాశి విద్యార్థులు సాధారణంగా చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకునే వరకు వదిలిపెట్టరు. అదే లక్షణం మీకు మంచి ఫలితాలు తీసుకొస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చదువులో ఒక కొత్త పద్ధతి ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు నోట్స్ తయారు చేయడం లేదా గ్రూప్ స్టడీ చేయడం. కొన్ని సందర్భాల్లో మీకొక మంచి ఉపాధ్యాయుడు లేదా స్నేహితుడు సహాయం చేయవచ్చు. వారి సలహా మీ చదువును మరింత సులభం చేస్తుంది. మీరు ఈ కాలంలో క్రమశిక్షణతో చదివితే పరీక్షల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు కష్టంగా అనిపించే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కన్యారాశివారికి ప్రేమ సంబంధాల్లో ఈ 4 రోజులు కొంత సున్నితమైన సమయం. మీరు ప్రేమలో ఉన్నట్లయితే కొన్ని అపార్థాలు వచ్చే అవకాశముంది. కొన్నిసార్లు మీరు చెప్పిన మాటలు మీ భాగస్వామి వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది ఓపికతో మాట్లాడటం. మీ భావాలను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. కొంతమందికి ఈ కాలంలో తమ సంబంధం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. మీరు నిజంగా ఈ సంబంధాన్ని కొనసాగించాలా లేదా అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. కన్యారాశివారు సాధారణంగా ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. మీరు ఒక్కసారి ఎవరికైనా మనసిస్తే వారిని పూర్తిగా నమ్ముతారు. కానీ ఈ కాలంలో మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమలో ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరే ప్రయత్నిస్తే సంబంధం బలంగా నిలవదు. కొన్ని సందర్భాల్లో మీరు మీ భావాలను ఎక్కువగా దాచిపెట్టవచ్చు. కానీ మీ మనసులో ఉన్నదాన్ని చెప్పడం కూడా అవసరం. ఈ 4 రోజులు కొంత జాగ్రత్తగా ఉంటే మీ ప్రేమ సంబంధం మరింత బలపడే అవకాశముంది. చిన్న అపార్థాలను వెంటనే పరిష్కరించుకుంటే భవిష్యత్తులో సమస్యలు తగ్గుతాయి. ఈ కాలం మీకు ఒక మంచి పాఠం కూడా అవుతుంది. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా అని ఈ కాలం మీకు గుర్తుచేస్తుంది. కన్యారాశివారికి ప్రేమలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ఈ 4 రోజుల్లో మీ ప్రేమ జీవితంలో కొన్ని అనిశ్చిత పరిస్థితులు రావచ్చు. కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు మీ మనసులో సందేహాలను కలిగించవచ్చు. ప్రేమ అనేది కేవలం ఆనందంతో నిండిన ప్రయాణం కాదు. కొన్నిసార్లు అది మన సహనాన్ని, మన నమ్మకాన్ని కూడా పరీక్షిస్తుంది. మీరు మీ భాగస్వామిపై ఎంత విశ్వాసం ఉంచుతున్నారో ఈ సమయంలో తెలుస్తుంది. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక కాల్ మిస్ అవ్వడం, ఒక మెసేజ్ ఆలస్యంగా రావడం, లేదా ఒక మాట సరైన విధంగా అర్థం కాకపోవడం. ఇవి మనసులో అనవసరమైన అనుమానాలను పెంచుతాయి. ఈ సమయంలో ముఖ్యంగా చెయ్యాల్సింది అనుమానాలను మనసులో పెట్టుకోవడం కాదు. బదులుగా మీ భాగస్వామితో నేరుగా మాట్లాడటం మంచిది. స్పష్టంగా మాట్లాడితే చాలా సమస్యలు వెంటనే పరిష్కరమవుతాయి. కన్యారాశివారు సాధారణంగా చాలా లోటుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. ఒక విషయం జరిగినప్పుడు దాని గురించి చాలాసేపు ఆలోచిస్తారు. కానీ ప్రేమ సంబంధంలో ఎక్కువగా ఆలోచించడం కొన్నిసార్లు సమస్యను మరింత పెంచుతుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యం. కోపంతో లేదా బాధతో మాట్లాడితే సంబంధం దెబ్బతినే అవకాశముంది. కాని శాంతంగా మాట్లాడితే పరిస్థితి మారుతుంది. మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి.
నిజమైన ప్రేమ అనేది తప్పులను క్షమించగలగడం. మీ భాగస్వామి చేసిన చిన్న తప్పులను పెద్ద సమస్యగా మార్చకుండా ఉండటం మంచిది. కొన్నిసార్లు మీ భాగస్వామి కూడా ఒత్తిడిలో ఉండవచ్చు. వారి జీవితంలో కూడా కొన్ని సమస్యలుండవచ్చు. అందుకే వారి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో మీరొక మంచి నిర్ణయం తీసుకుంటే మీ ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. మీ ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది. ప్రేమలో ముఖ్యమైనది గెలవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. మీరీ విషయం గుర్తుంచుకుంటే మీ సంబంధం చాలా కాలం నిలుస్తుంది. వివాహితులైన కన్యారాశివారికి ఈ 4 రోజులు కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి మరియు ఇతర సమస్యలు కలిసి మీ దాంపత్య జీవితంపై ప్రభావం చూపవచ్చు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య చిన్న విషయాలపై విభేదాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు, పిల్లల భవిష్యత్తు లేదా కుటుంబ నిర్ణయాల విషయంలో చర్చలు జరగవచ్చు. మీరు చెప్పిన మాటను మీ జీవిత భాగస్వామి వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశముంది. ఇది ఒక చిన్న అపార్థం మాత్రమే అయినప్పటికీ కొంతకాలం వరకు మనసులో ఉండే అవకాశముంది. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది ఒకరినొకరు వినడం. చాలాసార్లు సమస్యలు మాటల వల్ల కాకుండా వినకపోవడం వల్ల వస్తాయి. కన్యారాశివారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. మీరు మీ కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. కానీ కొన్నిసార్లు ఆ కష్టం మీలో అలసటను కూడా పెంచుతుంది. ఆ అలసట వల్ల కొన్నిసార్లు మీరు చిరాకు పడవచ్చు. అది మీ జీవిత భాగస్వామికి బాధ కలిగించవచ్చు. అందుకే మీ భావాలను సమతుల్యం చేయడం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు మీ కుటుంబంతో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. కలిసి మాట్లాడటం, కలిసి భోజనం చేయడం లేదా చిన్న ప్రయాణం చేయడం వంటి విషయాలు సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్యలు బయటవాళ్లకు చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే అది సమస్యను మరింత పెంచే అవకాశముంది. మీరు మీ జీవిత భాగస్వామితో నేరుగా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ కాలంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. వివాహమనేది 2 మనసుల మధ్య ఉన్న ఒక బలమైన బంధం. ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ఇద్దరూ కలిసి ప్రయత్నించాలి. వివాహ జీవితంలో సమస్యలు రావడం సహజం. ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. కానీ ఆ విభేదాలను ఎలా పరిష్కరించుకుంటామన్నది చాలా ముఖ్యమైన విషయం. కన్యారాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా అవసరమైనది సహనం. కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరం. ఒకసారి చెప్పిన మాటను తిరిగి తీసుకోవడం చాలా కష్టం. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని విషయాలను మార్చుకోవాలి. మొదటిగా మీ మాటల విధానం. మీరు చెప్పే మాటలు మృదువుగా ఉండాలి. రెండవది వినే అలవాటు. మీ జీవిత భాగస్వామి చెప్పే విషయాన్ని పూర్తిగా వినాలి. మధ్యలో అడ్డుకోవడం లేదా వెంటనే ప్రతిస్పందించడం మంచిది కాదు. మూడవది పరస్పర గౌరవం. మీరు ఒకరినొకరు గౌరవిస్తే చాలా సమస్యలు తానే తగ్గిపోతాయి. కొన్నిసార్లు మీరు ఒక అడుగు వెనక్కి వేయాల్సి రావచ్చు. అది ఓటమి కాదు, అది సంబంధాన్ని కాపాడుకునే ఒక మార్గం. ఈ కాలంలో మీరొక చిన్న మార్పు చేస్తే అది పెద్ద ఫలితాన్నిస్తుంది. ఉదాహరణకు, రోజుకి కొన్ని నిమిషాలు మాట్లాడుకోవడం, ఒకరినొకరు అభినందించడం. చిన్న చిన్న ఆనందాలు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు. ఒక మంచి మాట, ఒక చిరునవ్వు లేదా ఒక చిన్న సహాయం కూడా సంబంధాన్ని బలపరుస్తుంది. వివాహ జీవితంలో నిజమైన సంతోషం అనేది పెద్ద విషయాల్లో ఉండదు, చిన్న చిన్న విషయాల్లో ఉంటుంది. మీరు ఈ విషయం గుర్తుంచుకుంటే మీ దాంపత్య జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో కన్యారాశివారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎక్కువ పని ఒత్తిడి, ఆలోచనలు మరియు అలసట వల్ల శరీరం కొంత బలహీనంగా అనిపించవచ్చు. ప్రత్యేకంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశముంది. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల కడుపు సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా మసాలా మరియు బయట ఆహారం తగ్గించడం మంచిది. సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగడం కూడా చాలా ముఖ్యం. చాలామంది పని ఒత్తిడిలో నీరు తాగడం మర్చిపోతారు, కానీ అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు నిద్ర కూడా సరిగా లేకపోవచ్చు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం అలసటగా అనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు కొంత విశ్రాంతి అవసరం. పని ఎంత ముఖ్యమైనా ఆరోగ్యం అంతకంటే ముఖ్యమైనది. మీరు ప్రతిరోజూ కొంత సమయం నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. అది మీ శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా శాంతినిస్తుంది. కొంతమందికి తలనొప్పి లేదా అలసట వంటి సమస్యలు రావచ్చు. అవి ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా రావచ్చు. అందుకే ఈ సమయంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. సంగీతం వినడం, ప్రార్థన చేయడం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కుటుంబం మరియు పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు.
ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి ముఖ్యంగా అవసరమైనది మానసిక శాంతి. బయట జరిగే సంఘటనలు కొన్నిసార్లు మనసును అస్థిరంగా చేస్తాయి, కానీ మన అంతరంగ బలం ఉంటే వాటిని సులభంగా ఎదుర్కోగలుగుతాం. మీరు గతంలో ఎదుర్కొన్న అనుభవాలు మీకు చాలా విషయాలు నేర్పాయి. కొన్ని కష్టాలు మిన్ను బలమైన వ్యక్తిగా మార్చాయి. ఈ కాలంలో మీరు మీ మనసుతో మాట్లాడే సమయం తీసుకోవాలి. మీ జీవితంలో మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని ఆలోచించాలి. కొన్నిసార్లు మనం బయట ప్రపంచంలో చాలా బిజీగా ఉంటాం, కానీ మన మనసును వినడానికి సమయమివ్వం. ఈ 4 రోజులు మీకు ఆ అవకాశమిస్తాయి. మీరు మీ ఆలోచనలను సరిచేసుకోవచ్చు, మీ లక్ష్యాలను మళ్లీ గుర్తుచేసుకోవచ్చు. ధ్యానం లేదా ప్రార్థన చేయడం కూడా ఈ సమయంలో చాలా మంచి ఫలితాన్నిస్తుంది. అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరొక విషయం గుర్తుంచుకోవాలి, నిజమైన శాంతి బయట పరిస్థితుల వల్ల రాదు, అది మన మనసులో నుంచే వస్తుంది. మీరు మీ మనసును నియంత్రించగలిగితే ఏ సమస్య అయినా చిన్నదిగా అనిపిస్తుంది. ఈ కాలంలో మీరు మీ జీవితాన్ని ఒక క్రొత్త దృక్పథంతో చూడగలుగుతారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీకొక పాఠంగా కనిపిస్తాయి. ఈ అనుభవాలు మీకు భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తాయి. మానసిక శాంతి ఉన్నప్పుడు మాత్రమే మనం నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఈ 4 రోజులు మీకు ఆ శాంతిని తెలుసుకునే ఒక అవకాశమవుతుంది. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి ఒక ముఖ్యమైన విషయం అనుభవంగా కనిపించవచ్చు. అది అనుకోని సహాయం. కొన్నిసార్లు మన జీవితంలో చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సమయంలో ఎవ్వరూ మనకు సహాయం చెయ్యరని అనిపిస్తుంది. కాని ఆఖరి క్షణంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి సహాయం చేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ కాలంలో మీకు కూడా అలాంటి అనుభవం కలగవచ్చు. మీరు చాలా కాలంగా ఒక సమస్యతో పోరాడుతూ ఉండవచ్చు. ఆ సమస్యకు పరిష్కారం కనిపించకపోవచ్చు. కాని అకస్మాత్తుగా ఒక వ్యక్తి లేదా ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ఆ వ్యక్తి మీకొక మంచి సలహా ఇవ్వవచ్చు, లేదా ఒక పరిచయం ద్వారా మీ సమస్యకు మార్గం చూపించవచ్చు. ఇది చిన్న సహాయంలాగా కనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కొంతమందికి ఈ కాలంలో పాత స్నేహితుల నుంచి కూడా సహాయం రావచ్చు. మీరు చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. వారి మాటలు మీకు ధైర్యం ఇవ్వవచ్చు. కొన్నిసార్లు మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం, కాని వెంటనే ఫలితం కనిపించదు. కాని దేవుడు తన సమయానికి సహాయం పంపిస్తాడు. ఈ 4 రోజులు అలాంటి అనుభూతిని మీకు కలిగించవచ్చు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణంతో వస్తాడు. కొందరు మనకు ఆనందాన్నిస్తారు, మరికొందరు మనకు పాఠాలు నేర్పుతారు. ఈ కాలంలో మీకు సహాయం చేసే వ్యక్తులను గౌరవించండి. వారి సలహాలను శ్రద్ధగా వినండి. అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అనుకోని సహాయమనేది కేవలం డబ్బు లేదా పని రూపంలో మాత్రమే కాదు. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా మన జీవితాన్ని మార్చగలదు. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ఈ అనుభవాలు మీలో విశ్వాసాన్ని పెంచుతాయి. మీరు ఒంటరిగా లేడని, ఎక్కడో ఒకచోట మీకోసం దైవ అనుగ్రహం పనిచేస్తోందని మీరు అర్థం చేసుకుంటారు. కన్యారాశివారికి ఈ సమయంలో ముఖ్యమైన లక్షణం సహనం. జీవితం ఎప్పుడూ మనం అనుకున్న విధంగా సాగదు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం వెంటనే కనిపించదు. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే కొన్ని పరిస్థితులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఒక పని కోసం మీరు చాలా కష్టపడినా అది ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది మీలో అసహనాన్ని పెంచవచ్చు. కానీ ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి: ప్రతి విజయానికి ముందు ఒక కష్టకాలం ఉంటుంది. ఆ కష్టకాలాన్ని దాటినవారే నిజమైన విజయాన్ని అనుభవిస్తారు. సహనమనేది బలహీనత కాదు, అదొక గొప్ప బలం. మీరు సహనంగా ఉంటే చాలా సమస్యలు తానే పరిష్కారమవుతాయి. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. పూర్తిగా ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళండి. కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్నవారు కూడా మీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. వారు మీ నిర్ణయాన్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మీరు మీ మనసు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి. ఈ కాలం మీకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. కష్టాలొచ్చినప్పుడు పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ కాలం ముగిసిన తరువాత మీరు మరింత బలమైన వ్యక్తిగా మారతారు. మీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం ఒక శిక్షణ లాంటిది. అది మిన్ను భవిష్యత్తులో పెద్ద విజయాలకు సిద్ధం చేస్తుంది. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి కనిపించే మరో ముఖ్యమైన విషయం పరిస్థితుల మార్పు.
ఇప్పటివరకు మీ జీవితంలో కొన్ని విషయాలు చాలా కఠినంగా అనిపించి ఉండవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా మారని పరిస్థితులు ఉండవచ్చు. అదే సమస్య మళ్లీ మళ్లీ ఎదురవుతూ ఉండవచ్చు. కానీ ఈ కాలంలో ఆ పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించవచ్చు. మీరు ఊహించని విధంగా కొన్ని సమస్యలు తగ్గడం ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఉదాహరణకు, ఒక కొత్త వ్యక్తిని కలవడం, ఒక కొత్త అవకాశం రావడం, లేదా ఒక పాత సమస్యకు పరిష్కారం కనిపించడం. ఇది ఒక కొత్త దశ ప్రారంభం కావడానికి సంకేతం కావచ్చు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మెల్లగా తగ్గిపోవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా చేయాల్సింది ఆశను కోల్పోకపోవడం. పరిస్థితులు మారడానికి కొంత సమయం పడుతుంది. మీరు నిరాశపడకుండా ముందుకు సాగితే ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు మనం ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడతాం. కానీ అదే సమయంలో మరో తలుపు తెరుచుకుంటుంది. ఈ 4 రోజులు మీకు అలాంటి అనుభూతిని ఇవ్వవచ్చు. మీరు కొత్త అవకాశాలను గమనించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావు. అవి కూడా ఒక దశ మాత్రమే. ఆ దశ ముగిసిన తర్వాత కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి. కన్యారాశివారికి ఈ సమయంలో ఒక ప్రత్యేక అనుభూతి కలగవచ్చు. అది ఆశ్రయం లభించడం. కొన్నిసార్లు మన జీవితంలో చాలా ఒత్తిడి ఉన్నప్పుడు మనకొక భద్రత కావాలి. మన మాట వినే ఒక వ్యక్తి, మనకు ధైర్యం చెప్పే ఒక కుటుంబ సభ్యుడు, లేదా ఒక మంచి స్నేహితుడు. అలాంటి వ్యక్తి మన జీవితంలో ఉండడం చాలా ముఖ్యమైనది. ఈ 4 రోజుల్లో మీకు అలాంటి వ్యక్తుల విలువ మరింత స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎవరి మీద ఆధారపడగలరో తెలుసుకుంటారు. కొంతమందికి కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభించే అవకాశం ఉంది. వారు మీ సమస్యలను అర్థం చేసుకుని మీకు ధైర్యం చెప్పవచ్చు. మరికొందరికి గురువు లేదా పెద్దల నుంచి మంచి సలహా రావచ్చు. వారి అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ కాలంలో మీరొక విషయం తెలుసుకుంటారు. మనిషి జీవితంలో సంపద లేదా స్థానం మాత్రమే ముఖ్యమైనవి కావు. మనతో నిలబడే మనుషులు కూడా అంతే ముఖ్యమైనవి. మీరు ఈ అనుభవం ద్వారా మీ సంబంధాలను మరింత విలువైనవిగా భావిస్తారు. ఈ ఆశ్రయం మీకు భద్రతాభావాన్ని ఇస్తుంది. మీరు ఒంటరిగా లేరని, మీకు తోడుగా ఉండేవారున్నారని తెలుసుకుంటారు. ఈ భావన మీలో కొత్త ధైర్యాన్ని కలిగిస్తుంది. మీరు మరింత నమ్మకంతో ముందుకు సాగగలుగుతారు. ఈ 4 రోజులు కన్యారాశివారికి ఒక ముఖ్యమైన మార్పు దిశగా సంకేతాలు ఇవ్వవచ్చు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు మరియు నిరాశలు ఒక కొత్త దశకు తీసుకెళ్లే అనుభవాలుగా మారవచ్చు. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు. కొన్ని అవకాశాలు మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది వెంటనే పెద్ద మార్పుగా కనిపించకపోవచ్చు. కానీ చిన్న చిన్న సూచనలు కనిపిస్తాయి. ఒక మంచి వార్త, ఒక మంచి పరిచయం, లేదా ఒక కొత్త అవకాశం. ఈ సూచనలు మీ భవిష్యత్తులో మంచి కాలం ప్రారంభం కావడానికి సంకేతాలు కావచ్చు. కన్యారాశివారు సాధారణంగా చాలా కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. మీరు సాధించిన ప్రతి విజయానికి వెనక చాలా కష్టం ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ గతాన్ని తిరిగి చూసే అవకాశం ఉంటుంది. మీరు ఎంత దూరం వచ్చారో గుర్తు చేసుకుంటారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిన్ను బలమైన వ్యక్తిగా మార్చాయి. అదే బలం ఇప్పుడు మీ భవిష్యత్తును నిర్మించడానికి సహాయం చేస్తుంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మీ కెరీర్, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు రావచ్చు. మీరొక విషయం గుర్తుంచుకోవాలి. భవిష్యత్తు ఎప్పుడూ మన చేతుల్లో పూర్తిగా ఉండదు. కానీ మన ప్రయత్నం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. మీరు అదే నిబద్ధతతో ముందుకు సాగితే మీ జీవితంలో మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఈ కాలం మీకొక సందేశం ఇస్తుంది. కష్టాలు ఎంత పెద్దవైనా అవి శాశ్వతం కావు. సహనం, విశ్వాసం మరియు కష్టం ఉంటే చివరికి విజయమే వస్తుంది. ఇంతవరకు కన్యారాశి వారికి ఫిబ్రవరి 28 శనివారం నుంచి మార్చి 3 మంగళవారం వరకు ఉండే రాశిఫలాలను వివరంగా తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. వారికి కూడా ఈ రాశిఫలాలు ఉపయోగపడవచ్చు. ఇంకా మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మేము ప్రతిరోజూ అందించే రాశిఫలాలు, భక్తి సమాచారం, జ్యోతిష్య సూచనలు మీకు వెంటనే అందుతాయి. మీరు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ దేవుని కృప, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తితో కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.